అరుణమ్మ వంటలు. హాయ్ అండి, ఈ వీడియోలో మీకు మలై చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇది సూపర్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని మనం సైడ్ డిష్గా కానీ బిర్యానీలో కానీ స్నాక్ లాగా కానీ కూడా తినవచ్చు. నేను 1/2 కేజీ బోన్లెస్ లెగ్ పీస్ తీసుకున్నాను. దీన్ని మనం ఒక 4-5 గంటల పాటు ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఉప్పు నీళ్ళలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 4-5 గంటల తర్వాత తీసి ఉప్పు, కారం, పసుపు, పెరుగు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మ్యారినేట్ చేసి మళ్ళీ ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచండి. తర్వాత మనం ప్యాన్ పెట్టుకోవాలి, దానిలో మలై వేసుకోవాలి. ఇంకా ఒక్క చుక్క కూడా మనం ఆయిల్ అనేది వేయకూడదు, ఓన్లీ మలై మాత్రమే వేసుకోవాలి. అంటే క్రీమ్ అండి, మీరు బయట తెచ్చుకున్న క్రీమ్ అయినా కానీ లేకపోతే మీ ఇంట్లో పాల మీద మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ కూడా తీసి స్టోర్ చేసుకుని ఈ రెసిపీని చేసుకోవచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. ఈ మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని దీనిలో వేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం మలై అంతా కరగక ముందే మీరు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి, ఎందుకంటే మలై మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకని మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని యాడ్ చేసుకోండి. చికెన్ అంతా కూడా దీనిలో వేసుకొని వేయించుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే న్యూ వీడియోస్ని చూడొచ్చు. ఇది మళ్ళీ ఇలా టర్న్ చేసుకోవాలి, తిప్పుకోవాలి. చూడండి, ఇదంతా కూడా బాగా మనకి ఉడికిపోయింది. ఇది చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. మనం ఆల్రెడీ సాల్ట్ వాటర్లో కూడా నానబెట్టాం కాబట్టి చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. కొంచెం అలా 3-4 వేగిన తర్వాత మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకోండి. తర్వాత దీనిలోకి ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోండి, గరం మసాలా వేసుకోండి, కొంచెం వేసుకుని ఇదంతా కూడా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇదంతా కూడా బాగా తిప్పుకుంటూ వేయించుకోండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, అసలు ఎంత టేస్ట్ అంటే చెప్పలేను. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదంతా వేగిపోయిన తర్వాత దానిలో కరివేపాకుని యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి మలాయ్ చికెన్ రెడీ అయిపోయింది. మీరు స్నాక్స్ లాగా తినొచ్చు, అలాగే బిర్యానీలోకి సైడ్ డిష్గా ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటుందండి. పిల్లలు ఈవినింగ్ వచ్చేసరికి స్నాక్ లాగా కూడా చేసి పెట్టచ్చు.